మీరు ఎప్పుడైనా లైక్ వైలెంట్ బారోవర్స్ ని చూసారా? లైక్ ఇలా లోన్ రికవరీ టైంలో చాలా మంది ఉన్నారు. ఎనీ సచ్ ఇన్సిడెంట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నారు డబ్బులు, మేము ఎంతవరకు పుష్ చేయాలో కస్టమర్కి ఎడ్యుకేట్ చేయగలుగుతాం, డబ్బులు కట్టమని చెప్తాం. నేను గొడవ పడేంత పెద్దది కాదు కదా మేడం. నేను పర్సనల్గా నేను ఎందుకు గొడవ పడాలి? ఎవరైతే నా టీం ఉన్నారో వాళ్ళు ఎందుకు గొడవ పడాలి? మా పర్సనల్ డబ్బులు కావు కదా ఇవి, మా పర్సనల్ డబ్బులు నేను మా పాకెట్లకి వెళ్ళి ఏం లేం కదా. నేను కూడా మా టీంకి అదే చెప్తాను. కస్టమర్కి మనం పర్సనల్గా వెళ్ళే అవసరం లేదు మనకు, నాకని కాదు ఎవరికో అవసరం లేదు. కస్టమర్కి ఎడ్యుకేట్ చేస్తాం, చెప్తాము ప్రోస్ అండ్ కాన్స్ ఏంది, మంచి చెడు ఏందని చెప్తాము, యాంపుల్ టైం ఇస్తాము, ఆయనకి ఈఎంఐ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాము, బ్యాంక్ వేసిన ఇంట్రెస్ట్లో వేవర్ చేస్తాము, సర్టెన్ అమౌంట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసింది వేవర్ అడితే వేవర్ చేస్తాము, సపోర్ట్ చేస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాను, నేనే ఒక బ్యాంక్ నుంచి డీల్ చేస్తున్నాను, ఇది నాది క్లోజ్ అయిపోయింది అకౌంట్, సార్ ఇంకొక బ్యాంక్లో మీకు ఎవరైనా పరిచయం ఉంటే చెప్పండి సార్, నేను ఈ బ్యాంక్ కూడా క్లోజ్ చేస్తానంటే వాళ్ళకు కూడా చెప్తాం, పలానా బ్యాంక్ వెళ్ళండి, పలానా వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీరు కనుక్కోండి, మీకు ఇక్కడ ఎట్లయితే అమికబుల్గా సెటిల్మెంట్ అయిందో అక్కడ కూడా చేపిస్తామని చెప్తాం. అంతేగాని కస్టమర్ దగ్గరికి వెళ్ళి మనము ఫిజికల్గా కానీ కస్టమర్ తోటి మాట్లాడే విధానం కానీ, ఈ ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేయడం కానీ, మాట్లాడే పద్ధతి కానీ, సో అది హైలీ ఇంపాసిబుల్ అండి. అది ఇప్పుడు లేదు మేడం, అదంతా అయిపోయింది. అది ఒకప్పుడు ఉండే, అవన్నీ ఫేస్ చేసినాం, మేము కూడా చేసినాం, చేయలేని అంటలే. అవన్నీ ఎట్లయితుండే అంటే మనకు ఒక మూవీలో చేజింగ్ లాగా ఉంటుండే అవన్నీ ఒకప్పుడు ఒక 15-20 years బ్యాక్ ఉండేది. అంతేగాని ఇప్పుడు అంతా జనరేషన్ అంతా ఇవన్నీ క్రెడిట్ కార్డు ఇవి చిన్నవి మేడం, ఇవన్నీ పర్సనల్ లోన్స్, ఇవి ఏవైతే లోన్స్ ఉన్నాయో బిజినెస్ లోన్స్ ఇవన్నీ చిన్నవి. అవన్నీ ఇన్సిడెంట్ ఎట్లా జరుగుతున్నాయి అంటే కార్ లోన్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మన హోమ్ లోన్స్ అనుకోండి, పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే మనం వెళ్తాం. మన ఫేమస్ సెలబ్రిటీ కూడా ఒకసారి జరిగింది మేడం ఇన్సిడెంట్, మేమే వెళ్ళినాం పర్సనల్గా, వాళ్ళ కార్ సీజ్ చేసి వచ్చాము, సీజ్ చేసి తీసుకొచ్చాము. ఈఎంఐస్ కట్టకపోతే మా బ్యాంక్ ఒక 15-20 మంది వచ్చిర్రు, వాళ్ళ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో నానా అడవిడి చేసిర్రు, గోల చేసిర్రు, లీగల్గా కూడా వెళ్ళినాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం మేము కూడా. అట్లాంటి చాలా ఇన్సిడెంట్ జరగలే అంటలేను నేను. మీకు ఏం కావాలో అడగండి, బ్యాంక్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. డెఫినెట్లీ బ్యాంక్ విల్ హెల్ప్ యూ. అంటే మీరు ఏదో 10 లక్షలు తీసుకొని 10,000 కడతా అంటే కాదు. నేనేంటంటే మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా, ఈఎంఐస్ విషయంలో కావాలన్నా, మీకు ఇంట్రెస్ట్ వేవర్ కావాలన్నా, మీకు సమయం కావాలన్నా, ఏ విషయం అన్నా డెఫినెట్లీ బ్యాంక్ విల్ గివ్ యూ యాంపుల్ టైం.